Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. 10 కోట్ల టార్గెట్ గా దూసుకుపోతున్న ఆర్యా 2 అజిత్ క్రేజ్ ఏంటో మరోసారి చూపెడుతున్న గుడ్ బై అగ్లీ ఫిల్మ్ రికార్డులు మొత్తం మోగించిన పెద్ద గ్లిమ్స్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. పుష్ప 2 రేటింగ్ కి దెబ్బ కొట్టే పనిలో ఉన్నాడు వెంకీ మామ. ఈ నెక్స్ట్ సండే పుష్ప 2 ఫస్ట్ టెలికాస్ట్ కి రెడీ అవుతూ ఉండగా ఖచ్చితంగా రికార్డ్ బ్రేకింగ్ టీఆర్పీ తెచ్చుకుంటుందని నిన్నటి వరకు అంతా నమ్మారు. బట్ వెంకీ మామ ఎంట్రీతో ఇదైతే కాస్త డైలమాలో పడిందని చెప్పొచ్చు. జీతేలలో సేమ్ డే సేమ్ టైం కి సంక్రాంతికి వస్తున్న ఫిల్మ్ సెకండ్ టైం టెలికాస్ట్ కి రెడీ అయింది. ఇదైతే భారీ దెబ్బ కొట్టడం ఖాయం. ఎంత కదన్నా మినిమం 4 రేటింగ్ అయినా దెబ్బ కొట్టే ఛాన్స్లన్నీ పుష్కలంగా ఉన్నాయి. చూడాలి మరి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. వదిలా 2 మూవీకి బడ్జెట్ 25 కోట్ల వరకు అవగా నాన్ థియేట్రికల్ గా 18 కోట్ల బిజినెస్, థియేట్రికల్ గా 10 కోట్ల పైన బిజినెస్ అయితే ఈ సినిమా జరుపుకుంటూ రిలీజ్ కి ముందే ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయింది. ఇక హిందీలో డైరెక్ట్ గా రిలీజ్ చేస్తూ ఉండగా డబ్బింగ్ రైట్స్, ఆడియో రైట్స్ వంటివి అన్ని కలుపుకుంటే రిలీజ్ కి ముందే సేఫ్ జోన్ లోకి వచ్చేసింది ఈ ఫిల్మ్. సో బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమం 12 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన హిట్ గా చెప్పొచ్చు. పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబోలో వస్తున్న ఫిల్మ్ నెక్స్ట్ మంత్ లో షూటింగ్ స్టార్ట్ కానుండగా ఈ మూవీలో లీడ్ యాక్టర్స్ గా టబుని కన్సిడర్ చేస్తున్నారు. ఓకే అయితే క్రేజీ ప్రాజెక్ట్ అవడం ఖాయం. మూవీ స్టార్ట్ అయ్యేది లేట్ అయినా కూడా ఒక్కసారి స్టార్ట్ అయిందంటే ఎంత స్పీడ్ గా ఫినిష్ చేస్తాడో పూరి మనందరికీ తెలిసిందే. నార్త్ అమెరికాలో మార్కెట్ క్రియేట్ అవడం అంటే చిన్న విషయం కాదు. డిఫరెంట్ సబ్జెక్ట్ ఉన్న సినిమాలు తీస్తే తప్ప అక్కడ మార్కెట్ అనేది స్టేబుల్ గా ఉండదు. చాలా మంది హీరోలకి ఇప్పటికీ నార్త్ అమెరికాలో 1 మిలియన్ మూవీనే లేదు. బట్ సిద్ధు జొన్నలగడ్డ జాక్ ఫిల్మ్ నార్త్ అమెరికాలో 1 మిలియన్ బ్రేక్ ఇన్ టార్గెట్ తో రిలీజ్ కి రెడీ అయింది. కేవలం 2 హిట్స్ తోనే ఇంత ట్రస్ట్ ని గెలుచుకోవడం చిన్న విషయం కాదు. అలా రీసెంట్ టైంలో నవీన్ పోలిశెట్టి అండ్ సిద్ధు జొన్నలగడ్డ మాత్రమే ఇలాంటి ఫీట్ అయితే అందుకోగలిగారు. అండ్ అక్కడ 1 మిలియన్ ని క్రాస్ చేశారు కూడా. పైగా బొమ్మరలి మూవీతో అప్పట్లో ఓవర్సీస్ లో ఆల్ టైమ్ రికార్డులు పెట్టిన డైరెక్టర్ కావడం ఈ మూవీ బిజినెస్ కి వన్ ఆఫ్ ది రీజన్. గుడ్ బై అగ్లీ బుకింగ్స్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. అసలు ఈ అజిత్ క్రేజ్ ఏంటో ఇప్పటికే అర్థం కాదు. ఇంత మార్కెట్, ఇంత ఫ్యాన్ బేస్ పెట్టుకుని ఇలాంటి రొటీన్ సినిమాలు చేస్తూ అట్లీస్ట్ సినిమాని ప్రమోట్ చేయడు కూడా. షూటింగ్ కంప్లీట్ అవగానే సినిమాతో సంబంధం లేదన్నట్టు వెళ్ళిపోతాడు. బట్ సినిమా రిలీజ్ అయిందంటే ఏ హీరోకి లేని విధంగా థియేటర్స్ దగ్గర హడావుడైతే కనిపిస్తుంది. గుడ్ బై అగ్లీ త్వరలో రిలీజ్ అవుతూ ఉండగా బుకింగ్స్ వదిలింది మినిమం థియేటర్సే కావడంతో పెద్దగా నెంబర్ నైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అడ్వాన్స్ బుకింగ్స్ లో ఆల్ టైమ్ రికార్డులు పెట్టుకుంటూ పోతుంది ఈ ఫిల్మ్. అడ్వాన్స్ బుకింగ్స్ లో మొన్నటి వరకు బీస్ట్ మూవీ టాప్ లిస్ట్ లో ఉండగా ఇప్పుడు దాన్ని బీట్ చేసింది ఈ ఫిల్మ్. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 3 డేస్ ముందు తమిళనాడులో 9 కోట్ల మార్క్ దాటింది ఈ ఫిల్మ్. ఇది సూర్య, విక్రమ్ లాంటి స్టార్ హీరోస్ కి డే 1 కనిపించే నెంబర్. సో ఖచ్చితంగా రిలీజ్ టైం కి 15 కోట్ల మార్క్ ని అడ్వాన్స్ బుకింగ్స్ తోనే దాటేయడం పక్కా. టాక్ వచ్చిందంటే తమిళనాడులో ఆల్ టైమ్ రికార్డులు పడాల్సిందే. అజిత్ కి కనపడని క్రేజ్ ఏంటో ఇప్పటికీ ఎవరికి అర్థం కాదు. మరి డే 1 మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. ఇక నిన్న రిలీజ్ అయిన పెద్ద గ్లిమ్స్ అన్ని రికార్డులని బ్రేక్ చేసి టాప్ ప్లేస్ కి అయితే వెళ్ళింది. నిన్నటి వరకు పుష్ప 2 గ్లిమ్స్ 27.6 మిలియన్ వ్యూస్ తో టాప్ ప్లేస్ లో ఉండగా దేవరా 26 మిలియన్ అప్డేటెడ్ వ్యూస్ తో సెకండ్ ప్లేస్ లో ఉండేది. బట్ ఏకంగా ఇప్పుడు 31 మిలియన్ కి పైగా అప్డేటెడ్ వ్యూస్ తో తెలుగు గ్లిమ్స్ పరంగా టాప్ ప్లేస్ కి వెళ్ళింది పెద్ద గ్లిమ్స్. ఓవరాల్ గా చూస్తే టాక్సిక్ గ్లిమ్స్ టాప్ ప్లేస్ లో ఉండగా అప్డేటెడ్ వ్యూసే 36 మిలియన్ కి పైగా ఉన్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీమ్. ఇక లైక్స్ విషయానికి వస్తే స్టిల్ టాప్ 1-2 ప్లేసెస్ లో పవన్ కళ్యాణ్ గారి సినిమాల గ్లిమ్సెస్ కంటిన్యూ అవుతున్నాయి. ఓజీ గ్లిమ్స్ 7,31,000 పైగా లైక్స్ తో టాప్ ప్లేస్ లో ఉండగా భీమ్లా నాయక్ గ్లిమ్స్ 7,28,000 పైగా లైక్స్ తో సెకండ్ ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది. అండ్ థర్డ్ ప్లేస్ లో దేవరా 7,05,000 పైగా లైక్స్ తో ఉండగా పెద్ద గ్లిమ్స్ ఇప్పుడు 4,62,000 పైగా లైక్స్ తో ఆల్ టైమ్ 8th ప్లేస్ కి అయితే వెళ్ళింది. కొంచెం పెద్ద ఛానల్ లో రిలీజ్ చేస్తుంటే రీచ్ కూడా గట్టిగా వచ్చేది. ఇక హిందీ గ్లిమ్స్ ఎక్కడనని చాలా మంది అడిగారు. ఈ రోజు గ్లిమ్స్ రిలీజ్ అయింది అండ్ చరణే ఓన్ గా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. ఇక రేపు అల్లు అర్జున్ బర్త్డే ఉండడంతో అట్లీతో చేయబోతున్న సినిమాకి సంబంధించిన అప్డేట్ రేపు మార్నింగ్ అయితే రాబోతుంది. మార్నింగ్ 11 AM కి సన్ పిక్చర్స్ వాళ్ళు అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారు. ఇక ఆ రేటు విషయానికి వస్తే సెకండ్ డే మంచిగా హోల్డ్ చేసింది ఈ ఫిల్మ్. దాంతో 2 డేస్ లోనే 4 కోట్ల మార్క్ అందుకుంది ఈ ఫిల్మ్. ఇక్కడ విశేషం ఏంటంటే ఫ్యాన్స్ కి ఇంపార్టెంట్ డేట్ ఇంకా రానే లేదు. అండ్ ఈ రోజు బుకింగ్స్ చూస్తే మంచిగా జరుగుతున్నాయి. సో ఈ 2-3 డేస్ అంతా కూడా మంచిగా రన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రేపు అనుకున్న దానికంటే బెటర్ గా పర్ఫార్మ్ చేసిందంటే మాత్రం ఆల్ టైమ్ టాప్ లిస్ట్ లోకి వెళ్ళడం పక్కా. చూడాలి మరి ఎంతవరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఆర్యా 2 ఫుల్ రన్ లో అండ్ గుడ్ బై అగ్లీ డే 1 ఎంత నెంబర్ పెడితే అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.